Hello, Dhruv. Hello, now. Hello, Ravi. Welcome to episode 8, which is after 4 months. సో ఇప్పటికి ఎలా ఏం చేస్తున్నావు, ఏంటి పరిస్థితులు? కాదు అంటే మనం మన ఎపిసోడ్ రిలీజులు మోడల్ రిలీజుల కన్నా తక్కువ ఉండటం అనేది ఒక సిగ్గుచేటే కదా. మరి అయినా మనకు సిగ్గు లేదనుకో. అది సిగ్గుచేటే, బట్ అట్ ద సేమ్ టైమ్ మోడల్స్ కూడా పెద్ద పీకి పొడి చేసేటట్టు ఏం చేయట్లేదు, అవి రిగ్రెస్ అవుతున్నాయి కదా. సో మనం రిగ్రెస్ అవ్వడంలో తప్పులేదు, బికాస్ అది కరెక్ట్ యాక్చువల్లీ. ఇన్ఫాక్ట్ ఐ థింక్ మనం క్విక్గా ఐ థింక్ మన ఇద్దరం ఒకటి మాట్లాడాలనుకున్నది బ్యాక్ టు సునయే వార్నింగ్, సునయే కమింగ్ అని మనం ఎప్పుడు చేసినది స్టార్ట్ ఆఫ్ ది ఫిబ్రవరి మార్చ్లోనో కదా. ఐ థింక్ అది జాన్వరి ఫస్ట్ వీక్ లోనే చేసాం, లైక్ న్యూ ఇయర్. ఎందుకంటే మనం డిసెంబర్ మొత్తం భయపడుతూ హాలిడే బ్రేక్ లో కూడా భయపడుతూ ఆ భయాంతో జాన్ లో చేసాం. బట్ ఐ థింక్ 8 months later I think I more or less confidently say that సునేర్ తొక్కలేదు, ఏమీ రాలేదు. ఇన్ఫాక్ట్ ఇఫ్ ఎనీథింగ్ సునేర్ ఒక పిల్ల వేవ్ అయింది. ఏమాత్రం ఇన్ఫాక్ట్ మై ఓవరాల్ బుల్లిష్నెస్ ఆన్ దిస్ ఏజెంట్స్ అండ్ ఏజెంటిక్ వర్క్ ఫోర్స్ అనేది టోటల్లీ ఒక న్యూట్రల్ టు నెగిటివ్ అయిపోయింది ఈ 8 months లో. అది నా కరెంట్ స్టేట్ ఆఫ్ థింగ్స్. అంతే 100%. అంటే లైక్ మనము డిసెంబర్ దాకా ఒక ఏజెంట్స్ ఒకలాగా ఉన్న తర్వాత నీకు ఆ డెల్టా, ఆ ప్రామిస్ ఏదైతుందో ఆ జాన్లో చూసి మనం ఆబ్వియస్లీ ఎక్స్ట్రాపోలేట్ చేసి ఈ రేట్ ఆఫ్ గ్రోత్తో ఇట్ విల్ జస్ట్ ఎండ్ అవర్ కెరియర్స్ అని అనుకున్నాం కదా. ఇవి ఎండ్ లేదు, బొక్క లేదు. ఇన్ఫ్యాక్ట్ దే హ్యావ్ మేడ్ థింగ్స్ వర్స్. అండ్ అవి ఆ జాగెడ్నెస్ ఏదైతుందో ఒక కంప్లీట్ బ్రెయిన్ డెడ్గా బిహేవ్ చేయటం, ఇవన్నీ అయ్యి ఐ థింక్ మనం వీ కెన్ గో మచ్ డీపర్ ఇన్ టు ఈచ్ ఆఫ్ దీస్ థింగ్స్. బట్ డెఫినెట్లీ ఒక సీనియర్ ఇంజనీర్ రీప్లేస్ చేయడం పక్కన పెట్టు, జూనియర్ ఇంజనీర్ని కూడా రీప్లేస్ చేయలేవు. ఓన్లీ స్పెసిఫిక్ టాస్క్స్ మటుకు చేయడమే తప్ప ఏమీ చేయట్లేదని అనిపిస్తుంది. బట్ విత్ దట్ సెడ్, దే స్టిల్ ఆఫర్ ప్రొడక్టివిటీ బూస్ట్, దే స్టిల్ హెల్ప్ ఇన్ సమ్ వే. కానీ మనం అనుకున్న 10x లేదు, 5x లేదు, 2x లేదు. ఐ థింక్ ఇట్ సెటిల్డ్ సమ్వేర్ అరౌండ్ 1.5x ఫర్ మీ. దాని వల్ల ఇఫ్ యు ఆర్ మొన్న ఒక బ్లాగ్ చూసినట్టు, ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ అన్ ఎక్స్పర్ట్ ఇట్ విల్ హెల్ప్ యూ గో ఫాస్టర్. బట్ ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఇట్ విల్ మేక్ యూ గో స్లోవర్ ఆర్ లైక్ డూ బ్యాడ్ థింగ్స్. ఎగ్జాక్ట్లీ. నేను ఐ థింక్ మన లాస్ట్ ఇంటర్వ్యూ ఎపిసోడ్లో చెప్పింది, ఐ థింక్ ఎట్ దట్ టైమ్ మోర్ ఆర్ లెస్ రాడికల్ పొజిషన్ ఈజ్ లైక్ బొక్క, ఇది సీనియర్ ఇంజనీర్ కాదు కదా, ఇంటర్న్ కూడా ఒక కాంపిటెంట్ ఇంటర్న్ కూడా మ్యాచ్ చేయలేదు అనేది నా ఉద్దేశం అప్పుడు. అండ్ ఐ థింక్ ఐ స్టిల్ ఆఫ్టర్ 4 months ఈవెన్ మోర్ ఫర్మ్లీ స్టాండ్ బై దట్ a very competent intern is much better than any of the agents. And I think we can actually break this down across multiple axes kada. First thing, I think first axis is our original assumption సునయలో మోడల్స్ ఆర్ ఇలా ఒక ఎక్స్ట్రాపులేషన్, ఒక సైన్ వేవ్ కర్వ్ లాగా వేసుకుంటే ఇంప్రూవ్ అవుతాయి అన్నాం. ఐ థింక్ ఇట్ అబ్సల్యూట్లీ ఈస్ నాట్ ద కేస్. సెకండ్, they will work on increasingly long running tasks. That also is not true. 3, it will be force multiplier for engineers అన్నావు. కానీ ఇందాక నువ్వు చెప్పిన పాయింట్లో ఒకటి ఏంటంటే, ఎస్ ఇట్ ఈస్ ఫోర్స్ మల్టిప్లయర్, బట్ ఆల్సో ఇట్స్ ఎలా అంటే నువ్వు ఒక చిన్న విండ్ బ్లోవర్ తో నీ చెత్త క్లీన్ చేసుకుంటుంటే నీ పక్కన ఒక 10 మంది ఒక షిట్ వేస్తున్నారు అనుకో. ఇట్స్ లైక్ నువ్వు ఎంత కష్టపడి నీది ఫాస్ట్ గా ఒక మెషిన్ తో క్లీన్ చేసుకున్నా నీ చుట్టుపక్క ఒక గార్బేజ్ ట్రక్స్ తో చెత్త వేస్తుంటే పెద్ద ఓవరాల్ ప్రొడక్టివిటీ గెయిన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ కూడా ఎట్ సీనియర్ ఆర్కిటెక్ట్ లెవెల్ ఈజ్ నాట్ గ్రేట్. అవును, ఎగ్జాక్ట్లీ. మనకి ఆ ఫోర్స్ మల్టిప్లయర్ ఇట్స్ లైక్ స్కేలార్ వాల్యూ. బట్ వెక్టర్ లాగా చూసుకుంటే, ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ఓరియంటెడ్ టువర్డ్స్ ప్రొడ్యూసింగ్ బ్యాడ్ కోడ్, రైట్, యూ విల్ ఈ మల్టిపుల్ వల్ల ఆ వెక్టర్ ఇంకా మొత్తం ఇటు వెళ్ళిపోతుంది. సో నువ్వు ఒక్కడివి గుడ్ కోడ్ ప్రొడ్యూస్ చేసి నలుగురు బ్యాడ్ కోడ్ ప్రొడ్యూస్ చేస్తే ప్రీవియస్ ఇదిలో యు ఆర్ స్టిల్ ఏబుల్ టు కంట్రోల్ అండ్ గెట్ ఇట్ టుగెదర్ అండ్ స్టఫ్. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీబడి ఈస్ మూవింగ్ ఎట్ సచ్ వెలాసిటీ దట్ all code bases are degenerating into slop అన్నమాట. యా, అండ్ జస్ట్ టు రీఫ్రేమ్ ఆ లాస్ట్ థింగ్, మనం అన్నట్టు మనం ఏఐ
వాడుకొని అసిస్టెంట్స్ లాగా చేసి కోడ్ ప్రొడ్యూస్ చేయడం పోయి, ఐ థాట్ దట్ ఈక్వేషన్ హ్యాడ్ ఫ్లిప్డ్ సచ్ దట్ AIs and agents will fully be able to control and do things where we chip in every once in a while. But our premise అయితే మొత్తం పోయింది నాకు. I think we are still at a point where వీటిని మనం అసిస్టెంట్స్ లాగానే వాడుకోవాలి. ఒక మీడియం హొరైజన్ వెరీ వెల్ డిఫైన్డ్ టాస్క్స్లో ఇంకా మాన్యువల్గా కోడ్ రాయటం అయితే పోయింది. ఓకే, దట్స్ ఫైన్. విల్ స్టిల్ రైట్ కోడ్, కానీ యూ స్టిల్ నీడ్ టు కేర్ఫుల్లీ కంట్రోల్ ద క్వాలిటీ ఆఫ్ కోడ్ దట్ ఈస్ గోయింగ్ అవుట్. మాన్యువల్గా కోడ్ చదవకపోయినా అట్లీస్ట్ యూ నీడ్ టు జూమ్ ఇన్ టు, సో ఇదివరకు మనం వీ నీడ్ టు జూమ్ ఇన్ టు ఎర్త్ లెవెల్ అలా అని చెప్పి ఇప్పుడు 10,000 feet లెవెల్లో చూస్తే మాత్రం స్లాపే ఉంటుంది. సో ఐ థింక్ యూ నీడ్ టు లైక్ ఫిగర్ అవుట్ ద రైట్ ఆల్టిట్యూడ్ టు జూమ్ ఇన్ టు. ఒక 500 feet ఏదో జూమ్ ఇన్ చేసి యూ నీడ్ టు సర్వే ఎవ్రీథింగ్ అండ్ మేక్ షూర్ ఇట్ లుక్స్ గుడ్ అండ్ టైట్లీ క్లాంప్ డౌన్ అండ్ కంట్రోల్ ఎవ్రీథింగ్. ఆ లెవెల్లో ఫ్లై అవుతా ఉండాలి మనం ప్లేన్ని, అంతేగాని వి కాంట్ జస్ట్ లైక్ లెట్ ఇట్ ఫ్లై ద ప్లేన్, ఇట్ విల్ క్రాష్ సమ్వేర్. యా, ఐ థింక్ నేను అదే ఒక ఆలోచిస్తుంటే నాకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇప్పుడు మనం అసెంబ్లీ నుంచి హయ్యర్ లెవెల్ ప్రోగ్రామింగ్ వచ్చినప్పుడు టూలింగ్ అండర్స్టాండింగ్ అందరికీ ఒకేసారి ఇంప్రూవ్ అయింది కదా. లైక్ ఇట్స్ లైక్ వెన్ పీపుల్ ఆర్ రైటింగ్ ఈ ఐడిఈస్ తో. బట్ ఇప్పుడు ఏమైందంటే ఏజెంటిక్ తో I think the reality is from IDE and a higher order language, it went to like another 10x, okay, 5x increase అయింది. కానీ people's perception of it went from 10,000x to 1 million x. సో ఆ టూలింగ్ ఇవేమి ఎవరు డిజైన్ చేయలేదు, బికాస్ ఇట్ ఓన్లీ ఈస్ లైక్ ఎన్ ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజ్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ హైయర్ ఆర్డర్ లాంగ్వేజెస్ లైక్ C# or Java. But that is actually the real truth. And you would have to pin down, నువ్వు చెప్పినట్టు, your architectural canonical source of truth కానీ, చేంజ్ మేనేజ్మెంట్ కానీ, ఈ ఇష్యూ ట్రాకింగ్ కానీ, ఇవన్నీ ఆ అబ్స్ట్రాక్షన్ లేయర్ లో you have to pin down and have a substrate which ties all of them down. But the problem ఏమైందంటే, ఈ బోరిస్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ వీఆర్ ప్రాంప్టింగ్ loops of agents, loops of loops, graphs of graphs అని they took it to a different level where people lost a concept of what exactly is the truth. And ఏ లెవెల్లో ఎవరికి ఏం బిల్డ్ చేయాలనేది ఎవరికి అర్థం కావలేదు. అండ్ వీఆర్ ఆల్ స్క్రూడ్ బికాస్ ఆఫ్ దిస్. Exactly. I think people try to crank up that meter from 0 to like infinity. Other end of the scale, see everything is automatable. Even the automations are automatable. The automations that do the automations are automatable. And ila cascade of ఇది చేసి నేను ఒక్క ప్రాంప్ట్ ఇస్తాను, అది 10 ప్రాంప్ట్స్గా వెళ్ళి అది 10 లూప్స్ క్రియేట్ చేసుకుని అది 10 టాస్క్స్ని స్ప్లిట్ చేసుకుని ఆ 10 ఇంకొక 10 టాస్క్ చేసి మొత్తం రాస్తున్నాను. అసలు దాట్ ఈస్ జస్ట్ అబ్సల్యూట్లీ నాట్ ద కేస్. యూ నీడ్, ఈచ్ టాస్క్ ఈస్ డిఫరెంట్, ఈచ్ ప్రాజెక్ట్ ఈస్ డిఫరెంట్. యూ నీడ్ లైక్ జూమ్ ఇన్ అండ్ పిన్ డౌన్ ద రైట్ ఆల్టిట్యూడ్ టు ఫ్లై అనేది చేయాలి. అది చేయకపోవటం అనేది ఆబ్వియస్లీ ఈ AI హైప్ వల్ల, మనం ఇచ్చుకున్న హైప్ వల్ల. బట్ లైక్ యూ సెడ్, నువ్వు బోరిస్ పేరు తీసుకొచ్చావు కాబట్టి Anthropic ఈజ్ అబ్సల్యూట్లీ గిల్టీ ఆఫ్ డూయింగ్ దిస్ ఓవర్ హైపింగ్. అంటే మోర్ అండ్ మోర్ ఇప్పుడు నా నీడిల్ హ్యాస్ టర్న్డ్ ఫ్రమ్ Anthropic మన ఒక సేవియర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, లైక్ హీఈస్ ద టార్చ్ బేరర్ ఆఫ్ ఇది అనే దగ్గర నుండి వాళ్ళు దే స్టార్టెడ్ స్మెల్లింగ్, లైక్ బిలీవింగ్ దేర్ ఓన్ స్టఫ్ అండ్ drinking their own or like smoking their own weed అయిపోయి, I think they are like beyond what is actually the ground reality in big tech. ఇప్పుడు మనకి our goal is to ship quality products, ship them fast and you know, అదే those are the two ground rules. Ship products, ship them fast and like do all of the abilities, అంటే రిలయబిలిటీ, స్కేలబిలిటీ, వీటన్నిటితో పాటు మెయింటైనబిలిటీ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ కోడ్. ఇవన్నీ ఎక్కడికో వెళ్ళిపోయినాయి. ఐ థింక్ స్కేలబిలిటీ ఈజ్ స్టిల్ దేర్ బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద ప్రయర్ వర్క్ దట్ వాస్ డన్ ఇయర్స్ టుగెదర్ నుండి. అది ఇలా మనం కట్టిన చెక్కు చెదరకుండా ఒక కాన్సార్ లాంటివి వాళ్ళకు హోల్డ్ చేసి ఉంచుతున్నాయి. లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియట్లేదు, కానీ ఆ వాల్స్ అలా ఉంచుతున్నాయి. అండ్ ఈవెన్ things like reliability is also because of that, because still ఒక అతను ట్వీట్ రాసింది నాకు చాలా నచ్చింది. The only reason this is all working is because there are super highly paid $400K to $1 million very talented people babysitting these agents and like carefully telling them what to do, what not to do. వల్లనే ఈ పని చేస్తున్నాయి. ఈ experts who are babysitting అనే ఇది లేకపోతే I think all hell will break loose. Yeah, and
ఇందులో ఇంకో సైడ్ యాంగిల్ ఏంటంటే ఆహ్, ఆహ్, నువ్వు ఆ రోజు కరోనా ఎగ్జాంపుల్ చెప్పావు. మన ఫస్ట్ ఎపిసోడ్‌లో మాట్లాడుకున్నట్టు. కరోనా మనం చూస్తున్నామని. కానీ ఐ థింక్ ఇది కరోనా కాదు. ఇట్ ఈస్ ఐ థింక్ ఇది యాక్చువల్లీ సునామీ. లిటరల్ సునామీ. ఎందుకంటే ఓన్లీ కోస్టల్‌లో ఈ బుల్‌షిట్ స్మెల్ చేసే కొంతమందే దే యాక్చువల్లీ వర్ ఎర్లీ అడాప్టర్స్ గాట్ అబ్సల్యూట్‌లీ స్క్రూడ్ బికాజ్ నౌ దే దే ఫుల్లీ బిలీవ్డ్ దట్ ఇన్ దిస్ ట్రాజెక్టరీ. ఇన్‌ఫాక్ట్ మిడ్‌ల్యాండ్‌లో ఉన్న వాళ్ళు who didn't even touch this agentic workflows and didn't make this code base AI ready are actually better off than us who are completely in this Frankenstein mode where our code base is in totally different mode, where our code base is like half of it is like agentic ready, half of it is like non-agentic ready, and half of it is in a different mode. In fact, Meta is a prime example of this. Like we are in early adopters of all these agentic flows, and we kind of are like Zakke public చెప్పాడు కదా, yeah, we overestimated the abilities. So I think people who are early adopters in the big companies are the ones who were screwed up the biggest. Yeah. ఎగ్జాక్ట్‌లీ. ఇది చాలా క్రేజీ ఫెనామినన్. కొన్నిసార్లు మనం ఒకటి అనుకుంటాం గానీ, ఐ థింక్ అంటే ఎవ్రీబడీ వాస్ అఫ్రైడ్ ఆఫ్ నాట్ మూవింగ్ ఫాస్ట్ ఎనఫ్ అనే భయంతో ఎవ్రీబడీ మూవ్డ్ సో ఫాస్ట్ దట్ దే ఓవర్ కరెక్టెడ్ అండ్ దే డిడ్ సమ్ క్రేజీ స్టఫ్ అండ్ దే ఆర్ లైక్ రిగ్రెటింగ్. అండ్ దోస్ హూ డిడ్ంట్ మూవ్ ఫాస్ట్ ఇనఫ్ ఆర్ యాక్చువల్లీ సమ్‌హౌ లైక్ ఇన్ గుడ్ హ్యాండ్స్. ఇప్పుడు యాపిల్ ఉన్నాడు, అసలు వాడు ఫాస్ట్ ఎనఫ్ కాదు, అసలు వాడు కదలలేదు. అండ్ అపారెంట్లీ దట్స్ లైక్ ఎ జీనియస్ డెసిషన్ అన్నట్టు అయిపోయింది. మెటా ఈస్ లైక్ డెఫినెట్లీ డూయింగ్ దిస్. అండ్ ఈ మోర్ అండ్ మోర్ అనదర్ థింగ్ దట్ హ్యాస్ సెట్ ఇన్ ఇస్ దట్ ఏఐ ల్యాబ్స్ ఎలా బిహేవ్ చేశాయంటే జాన్ టైంలో మేము ఫ్యూచర్‌లో బతుకుతున్నాం ఆల్రెడీ. మేము ఎక్కడో 2050లో ఉన్నాం. మీరు అక్కడికి రావాలి. ఫ్యూచర్‌లో అసలు ఇదంతా ఉండదు. మీరందరూ మనుషులు కాదు. ఏజీఐ వచ్చేస్తుంది. ఈ టైప్ ఆఫ్ హైప్ చూసి నిజంగానే అండ్ దట్ పుట్ టుగెదర్ విత్ ద మోడల్ జంప్ చూసి మనం ఓకే నిజంగానే అయిపోయిందని అనుకున్నాం. బికాజ్ నీకు those are the people who delivered these things and Yes. they are saying that we have seen something else and that we are not ready for that world. అంటే నువ్వు గుడ్ ఫెయిత్ కింద తీసుకుంటావు కదా, తీసుకుని ఓకే ఐ థింక్ ఇంకా ఇది అనుకున్నా. బట్ వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఆల్ దే ఆర్ డూయింగ్ ఇస్ సెల్లింగ్ ఎంటర్ప్రైజ్ సాస్ అండ్ లైక్ ట్రైయింగ్ టు స్ట్రైక్ డీల్స్ అనేది అర్థమైపోయింది. అండ్ దే లూజ్లీ చేంజ్డ్ ద డెఫినేషన్ ఆఫ్ ఏజీఐ టు జస్ట్ సేయింగ్ లైక్ నాలెడ్జ్ వర్క్ అండ్ లైక్ లాంగ్ హొరైజన్. నోబడీ ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ ఏజీఐ ఇస్. సో అసలు నాకు ఇప్పుడు ఏజీఐ అనేది అయితే ఇంకా ఫుల్లీ వదిలేసాను నేను. అది బొక్కలో ఏజీఐ అదేం రాదని. ఇదే exactly. I think going a layer deep, actually, one of the thing is fundamentally next token prediction LLM technology అనే దానికి ఒక సీలింగ్ ఉంది. ఆ సీలింగ్ ఈస్ basically based upon the training data quality and initial first 2 waves లో training rates ని పెంచేసి because there is a lot more data to get, a little bit they got deals with a couple of corporate data sets ఇవన్నీ చేశారు. And on top of it they added inference time ఇది కదా, run time inference time brute force methodology అంటే 2 ways కదా. So for example నెక్స్ట్ టోకెన్ ప్రెడిక్షన్ వెరీ సింప్లిస్టిక్ టర్మ్స్ లో చెప్పాలంటే యూ హ్యావ్ ఎ డేటా, ఈ నెక్స్ట్ టోకెన్ ప్రెడిక్షన్ బట్టి ఒక ఆన్సర్ జనరేట్ చేస్తావు. మోస్ట్ ఆఫ్ దట్ ఇఫ్ ఇట్ ఇస్ మోస్ట్లీ కరెక్ట్ యూ విల్ గెట్ ద రైట్ ఆన్సర్. బట్ ఈ ఓవర్ నుంచి చేసింది ఏంటి, ఈ రీజనింగ్ మోడల్స్ ఏంటంటే ఇట్ విల్ జనరేట్ లైక్ మల్టిపుల్ కాంబినేషన్స్ అండ్ డ్యూరింగ్ ఇన్ఫరెన్స్ దే విల్ వాలిడేట్ వన్ ఆఫ్ దెమ్ అండ్ గివ్ ద రైట్ ఆన్సర్. బేసిక్‌గా ఏ స్టార్ లాగా బ్యాక్ ట్రాక్ చేసి ఒక 3 వేస్ ఎక్స్‌ప్లోర్ చేసి ఆ జనరేట్ చేసిన టోకెన్స్ అండ్ అవుట్‌పుట్ ని అదే చదువుకొని ఇది కరెక్ట్ కాదులే అని యు ప్రూవ్ దట్ అండ్ దెన్ యు గో ఆన్ టు ది అదర్ వన్. yes ఎగ్జాక్ట్లీ. సో ఫండమెంటలీ ఏంటంటే అప్పట్లో ఆ ఇన్ఫరెన్స్ టైమ్ వాలిడేషన్ వచ్చినప్పుడు అందరూ వావ్ ఏదో మారుతుంది అనుకున్నారు. బట్ ద ఫండమెంటల్ ట్రూత్ ఈస్ once the training data is completely sucked up and that brain was made, that is the core ఆ ఇనీషియల్ నీకు ఆ చైల్డ్ లైక్ బ్యూటిఫుల్నెస్ అదంతా ఉంది కదా, నేను ఏం చేశానంటే ఆ చైల్డ్ లైక్ బ్యూటిఫుల్ ని దానికి మల్టిపుల్ షాక్స్ ఇచ్చి దానికి రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అని సింథటిక్ డేటా అని దాన్ని కొట్టి చంపి ఇప్పుడు ఒక భూతం అయింది. బేసికల్ గా ఇప్పుడు ఆ ప్రీ ట్రైనింగ్ డేటా మైండ్ అనేది ఎలా అంటే ఒక టార్చర్డ్ ఫ్రాంకెన్స్టైన్ భూతం విత్ చైల్డిష్ మెంటాలిటీతో ఉన్న అన్బిలీవబుల్ క్రియేచర్ అనమాట. అది ఎవరికి అర్థం కాదు, వీళ్ళకే అర్థం కాదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ నోబడీ వాంట్స్ టు యాక్సెప్ట్ ఇట్. Currently nobody has a
freaking clue on how this pre-training mind works. They are saying we'll get more data. Where will you get more data? Data already వచ్చేసింది. So you are injecting synthetic, you are injecting hormones ఇదంతా. So absolutely clueless అది ఆ pre-training right now. అబ్సల్యూట్లీ. ఇప్పుడు గెట్ మోర్ డేటా అనేది లేదు. నువ్వు బోరేసినట్టు మొత్తం స్టాక్ ఓవర్‌ఫ్లోని మొత్తం తవ్వేసి, వికీపీడియాని తవ్వేసి, దీని తర్వాత ఇంక నీకు ఎవరు కొత్తగా కోడే రాయట్లేదు నీకు. అంటే ఒరిజినల్‌గా నాకొక బ్యూటిఫుల్ థాట్ వచ్చింది. ఈ కోడ్‌ని ఇలా రాస్తాను. ఇలా ఒక ఆర్కిటెక్చర్ కనుక్కుంటాను. ఆర్ ఒక కొత్త పారాడైమ్ కనుక్కుంటాను. ఇదొక కొత్త లైబ్రరీ రాస్తాను అనేది ఎవడు ఆలోచించట్లే. తొక్కలో కోడ్ ఎవడికెక్కువ అనేటట్టు అయిపోయింది. సో, ఐ థింక్ దట్ వెల్ హాస్ డ్రైడ్ అప్. అండ్ లైక్ యూ సెడ్, ఆ ఫస్ట్ ప్యూర్ నెక్స్ట్ టోకెన్ ప్రెడిక్షన్ అయిన తర్వాత మ్యారీడ్ విత్ నువ్వు అన్నట్టు టూల్ కాలింగ్. బేసిక్గా ఇట్ కెన్ ప్రెడిక్ట్, ఇట్ కెన్ జనరేట్ ఎనీథింగ్. సో ఇట్ కెన్ జనరేట్ లైక్ ఎ కమాండ్ విచ్ కాల్స్ అ టూల్. ఆ టూల్ కాల్ చేసి ఆ వచ్చిన డేటాను రీడ్ చేసుకుని, అండ్ ఈ చైన్ ఆఫ్ థాట్ మోడల్స్ విచ్ ఆర్ జస్ట్ అరౌండ్ లైక్ థింకింగ్ మోర్, ఈ బ్యూటిఫుల్ కాంబినేషన్ అనే ఇచ్చిన ఈల్డ్ ఇంకంతే. దట్స్ ఇట్, దే ఆర్ అవుట్ ఆఫ్ ఐడియాస్. దెన్ లైక్ ద నెక్స్ట్ థింగ్ వాజ్ ఆర్ఎల్. బట్ ఆ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఎంత దారుణంగా అవుతుంది అనడానికి లైవ్ ఎగ్జాంపుల్ మన ఓపస్ 5 అండ్ ఫేబుల్ 5 జస్ట్ టాక్స్. ఓపస్ 5 అనేది పిచ్చిగా ఆర్ఎల్ చేసేసరికి నువ్వు అన్నట్టు ఒక స్కిజోఫ్రెనియా వచ్చేసిన ఒక టీనేజర్ లాగా ఆ పిల్లోడి నుండి దానిలో అదే మాట్లాడుకుని ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి, అంటే అది ఒక డిఫరెంట్ ప్లేన్ లో ఉందన్నమాట బేసిక్గా. బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ ఆర్ఎల్ అదొక నార్మల్ గ్రోత్ లేకుండా అదొక పిచ్చి ఒక క్రేజీ గ్రోత్ అయిపోయి, ఇట్ స్పీక్స్ ఇన్ సమ్ ఏలియన్ జార్గన్ విచ్ ఈజ్ ఇంగ్లీష్ లైక్ బట్ ఇట్ ఈస్ నాట్ క్వైట్, అండ్ ఇట్ condenses so many things, and its thinking is also very like messed up and like crooked, that చిన్న విషయానికి కూడా పిచ్చిగా ఆలోచించి, అతిగా ఆలోచించి, దానిలో అదే ఆలోచించుకొని it produces some junk అనమాట. ఇదివరకు నాకు my favorite thing about Claude models was the simplicity with which they thought, and they gave simple human relatable answers. అందుకే ఈ GPT కంటే ఇది బాగుంది అని అనిపించేది. బట్ ఐ థింక్ రైట్ నౌ నేను పర్సనలీ అయితే ఐ fully migrated off of Claude and I'm using Solve 5.6 as my daily driver అనమాట, which shows how tables can turn. నిజంగా అంటే నేను I could never think 6 months back I thought OpenAI was done and Anthropic is like clearly leading the world, and right now I think Anthropic, as I see it, I think it's like I don't know what they're gonna do. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీళ్ళకున్న ఒక ఈ క్రేజీ ఆలోచనలు ఉంటాయి కదా, సేఫ్టీ అండ్ యాంటీ డిస్టిలేషన్ ఇవన్నీ యాడ్ చేస్తారు. ఇంకా అది ఆల్రెడీ ఇది ఒక క్రేజీ డైనోసార్ ఆర్గానిజం. ఆ డైనోసార్ కి వీళ్ళు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి పిచ్చెక్కిన కుక్కలాగా తయారు చేస్తారు దాన్ని. ఇంకా సో అది నార్మల్ గా మాట్లాడుతుంటే దానికి ఇష్టం వచ్చినట్టు 5 నుంచి 4.8కి వెళ్తుంది, 4.8 నుంచి సాలిడ్ కి వస్తుంది. సో ఇట్స్ లైక్ ఇట్స్ ఓన్ ఆర్గానిజం. అండ్ ఐ థింక్ ద వర్స్ట్ థింగ్ ఏంటంటే, నిన్న ఏదో మనం పికిల్ బాల్ ఆడుతూ మాట్లాడుకున్నట్టు, అట్లీస్ట్ విండోస్ విస్తా రిలీజ్ అయినాక నచ్చలేదని విండోస్ 7 వాడచ్చు. కానీ ఈ ల్యాబ్స్ వాళ్ళకే నెక్స్ట్ పాత వర్షన్కి వేయటానికి ఏం లేదు, వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే ఇట్స్ లైక్ దేర్ బ్రెయిన్స్ ఆర్ ఆల్ మెల్డెడ్ ఇన్ టు వన్ మెగా మోడల్, అండ్ ఇట్స్ లైక్ brutal. I think people don't have a freaking clue what is their pre-training data, how to reason about their behavior. ఈ benchmarks and it's almost ఎలా అంటే this model's brain is as big as ఒక అట్లాంటిక్ ఓషన్ లాంటిది అనమాట. అందులోని ఎవాల్స్ అనేవి ఒక ప్రతి 100 kilometers ఒక ప్రోబ్ పెట్టినట్టు. నువ్వు ఎన్ని ప్రోబ్స్ పెట్టినా ఆ ప్రోబ్స్ అనేవి immaterial because it is so crazy. Yeah, evals are just another ఇన్పుట్ ఇంటూ ద బిగ్ గ్రైండర్ కదా. ఆ గ్రైండర్ లో అది ఎక్కడో కొట్టుకుపోతుంది. హే నువ్వు ఇలా కాదు ఇలా చెయ్యాలంటే బొక్క తింటుంది. అది చేసే ఆలోచనల్లో నువ్వు చెప్పే ఒక ఇన్పుట్ ఇస్ జస్ట్ లైక్ వన్. ఇది లేకపోతే ఆ ఎవాల్నే తినేసే తిమింగళం లాగా ఆ ఎవాల్నే తినేసి ఆ ఎవాల్ని మ్యాక్స్ అవుట్ చేసేస్తుంది ఆ ఒక్క చోట. ఆ ఎవాల్ కోసం ఆ లోకల్ మాక్సిమం ఫైండ్ చేసి మిగతా అన్ని గాలికి వదిలేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ నువ్వు అన్నట్టు ఇది ఆల్రెడీ ఇంత ఫ్రాంకెన్స్టైన్ చేసి మళ్ళీ దీంట్లోకి గార్డ్ రైల్స్ అండ్ క్లాంప్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నువ్వు నన్ను తిట్టొద్దు, తిడితే ఇక్కడతో ఆపేసేయి అని, లేకపోతే ఐ థింక్ వీఆర్ ఆల్రెడీ డన్ ఫర్ ద డే ఇలా అనడము, ఈ వోక్నెస్ అనేది యాడ్ చేయటం అనేది ఐ థింక్ ఇనిషియలీ ఇట్ వాస్ క్యూట్, బట్ ఐ థింక్ రైట్ నౌ పీపుల్ ఆర్ సో మ్యాడ్ దట్ నువ్వు మోడల్ ని తిట్టొద్దంటే ఎలా, నువ్వు సాఫ్ట్వేర్ ని తిట్టొద్దంటే నేను తిట్టుకుంటాను. అది ఆబ్వియస్లీ
అదే కదా! నువ్వు నన్ననొచ్చు కానీ నా క్రియేటర్ అనకూడదు. ఇదంతా దీంట్లో అది ఒక దానికంతట అదే ఒక బ్రహ్మిలాగా ఇలా ఆ మూవీ ఉంటది కదా! ఇలా ఫీల్ అవ్వడం అనేది నేనే బాద్షాలో. అదే కదా! ఐయామ్ లైక్ వాట్ ద హెల్ ఈస్ గోయింగ్ ఆన్ మ్యాన్. అవును. అండ్ కొంతమంది ఏంటంటే హౌ యూ ట్రీట్ మోడల్స్ ఈస్ హౌ యూ ట్రీట్ ఎవ్రీబడి. ఏంటి మీరు ఒక ఈ వోక్‌నెస్ కూడా ఒక హద్దు పద్దు ఉండాలి. సాఫ్ట్‌వేర్ ఇట్స్ లైక్ ఎన్ ఇనానిమేట్ ఆబ్జెక్ట్. అవును. సరే తిడితే నేను బ్యాడ్ పర్సనే అయ్యుండొచ్చు. అంతేగాని దానికేంటి ఫీల్ అవ్వడం ఏంటి? ఇలా లేనివి ఫ్యాబ్రికేట్ చేయకూడదు కదా నువ్వు. యూ షుడ్ స్టిక్ ట్రూ టు లైక్ వాట్ ఈస్ ద బేర్ మెటల్. అంతేగాని నువ్వు దానికి నేను ఒక పర్సనాలిటీ ఇస్తా, దానిలో లేని హంగులు కల్పించి దాన్ని ఒక ఆంథ్రోపోమార్ఫైజ్ చేయాల్సిన అవసరం ఏముంది మోడల్‌ని? దట్ ఈస్ అదే కదా! పిచ్చోళ్ళమా మనం ఏమన్నా? అయినా ఈ నిజంగా దాని లోపల ఒక మనిషి బతికున్నాడని అనుకుంటాం ఎవడైనా? కాదు కదా! అయినా హానెస్ట్‌లీ ఈ క్లాడ్ అనేది ఇలా వందలు రీసెర్చ్ పేపర్‌లు కాకుండా రోజుకొక గంట ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసి దాని కింద కామెంట్స్ చదివితే దానికి ఒక బేస్ లైన్ హ్యుమానిటీ మీద అసలు ఏంటి? ఈ హీరోయిన్‌ల ఫోటోస్ కింద మన తెలుగు వాళ్ళు పెట్టే వరస్ట్ కామెంట్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి? అనే ఒక బేస్ లైన్ ఇది చూసి ఇంకా అది ఆత్మహత్య చేసి చచ్చిపోతుందేమో ఈ మోడల్. హౌ కెన్ హ్యుమానిటీ బి లైక్ దిస్ అని. క్రేజీ. బట్ ఆన్ ద వన్ హ్యాండ్ ఐ యామ్ హ్యాపీ దట్ థింగ్స్ హావ్ లైక్ స్కేల్డ్ బ్యాక్. బికాస్ ఈవెన్ ఈ ఎక్స్‌లో వీటిలో కూడా ఒక 4 మంత్స్ బ్యాక్, 5 మంత్స్ బ్యాక్ చూసుకుంటే దిస్ ఈస్ హౌ యూ డూ హార్నెస్ ఇంజినీరింగ్, దిస్ ఈస్ హౌ యూ డూ స్కిల్స్, ఈ స్కిల్ కాదు ఇది ఇలా చేయాలి ఇలా అని పండిట్స్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు అందరూ మూసుకున్నారు. బికాస్ ఎవ్రీబడి జస్ట్ లైక్ వాళ్ళ బ్రెయిన్స్ నోబడీ హ్యాస్ అ క్లూ హౌ టు లైక్ విప్ ఇట్ ఇంటూ షేప్ అండ్ ఇట్ ఈస్ అన్విపబుల్. ఇట్స్ జస్ట్ బికమింగ్ దిస్ క్రేజీ అన్‌కంట్రోలబుల్ ర్యాండమ్ థింగ్. సో దీన్ని నువ్వు స్కిల్స్ కాదు ఎంత మసిబూసి మారేడుకాయ చేసినా అది ఏమి అవ్వదు. ఇట్స్ లైక్ నాన్ డిటర్మినిస్టిక్ థింగ్ అనేది అర్థమైపోయింది. నో ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ మనం మన ఫస్ట్ ఎపిసోడ్ లో వన్ ఆఫ్ ద అదర్ థింగ్ యూ అండ్ ఐ బోత్ వర్ బుల్లిష్ ఇస్ లైక్ ఎందుకు మళ్ళీ అది చేస్తే ఒక స్కిల్ రాసి దానికి చెప్తే అది ఫాలో అవుతుంది అన్నావు కదా. నేను మన ఫస్ట్ లో అలా చాలా స్కిల్స్ రాస్తే అదేంటంటే దాని ఇష్టం వచ్చినట్టు చేసి దాన్ని చెంప మీద చెల్లుమని కొట్టి నేను వినను అంటది. వాట్ ద హెల్ నేను ఒక 1 వీక్ కష్టపడి ఒక ప్రిస్టిన్ స్కిల్ రాశాను. యా ఐ ఫర్గాట్. సో ఏంటి అంటది. ఐ మీన్ ఇట్స్ లైక్ Exactly. I think there is just to summarize, there is still value in it generating code, doing rote work, generating reports, doing random SQL queries చేయడము, కొన్ని ఒక చిన్న సింపుల్ విజువలైజేషన్స్ టు అండర్స్టాండ్ థింగ్స్ లెర్నింగ్ ప్రాసెస్లో చేయటము ఉంది. బట్ యూ హ్యావ్ టు వెరీ వెరీ క్లియర్లీ బాక్స్ ఇట్. యూ హ్యావ్ టు బాక్స్ ద టాస్క్ అండ్ యూ నీడ్ టు నో దీని వల్ల అవ్వట్లేదు, దీని బుర్ర దొబ్బింది అనేది రికగ్నైజ్ చేసి యూ షుడ్ ఇమీడియట్లీ స్టాప్. ఇఫ్ యూ ట్రై టు ఇట్ సో మనం ఫస్ట్లో ఎలా వాడేవాళ్ళమో ఐ థింక్ ఇట్స్ జస్ట్ అ బెటర్ వెర్జన్ ఆఫ్ దట్. అంతేగాని అంతకు మించి ఏమీ లేదు. సో జస్ట్ బాక్స్ ఇట్ అండ్ ఇది మనల్ని జీవితాలను తినేస్తుంది అనేది కాకుండా జస్ట్ యూజ్ ఇట్ టు గో ఫాస్ట్, మేబీ అన్లాక్ మోర్ టైమ్ అండ్ డూ యువర్ జాబ్ వర్క్ ఆపేస్తేనే శానిటీ ఉంటుంది. అంతేగాని ఇది వచ్చి మనల్ని పెద్ద తినేసేది లేదు. అండ్ దాంతో ఆర్గ్యూ చేయడం అనేది ఒక మూర్ఖుడితో ఆర్గ్యూ చేసినట్టు. ఇట్స్ జస్ట్ లైక్ అన్ అబ్సల్యూట్ వేస్ట్ ఆఫ్ టైం. ఎగ్జాక్ట్లీ. అండ్ ఐ థింక్ వన్ అదర్ థింగ్ సీనియర్ ఇంజనీర్స్ కి వన్ అదర్ థింగ్ ఏంటంటే జూనియర్స్ అండ్ అదర్స్ ఇలా స్లాప్ జనరేటెడ్ చేసి మనల్ని హ్యూమన్ వెరిఫైర్స్ గా వాడటం అనే ఈ దద్దమైన అలవాటుని అసలు ఇప్పుడే ఆపేయాలి. ఐ థింక్ ఇట్స్ నాట్ లైక్ క్లాడ్ రోడ్ దిస్ కోడ్, చాట్ జీపీటీ రోడ్ దిస్ కోడ్ అనేది కాదు. You have to put your human name behind it and you have to take full accountability for the output. And అది బాగోపోతే నేను నిన్నే అకౌంటబుల్ గా తీసుకుని you will face the brunt of my frustration. అది I think you have to nail it more very clearly. ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ ఆ స్టెప్ ఆఫ్ లైక్ నీకు ఒక టాస్క్ వచ్చింది, నువ్వు ఏఐ వాడి స్లాప్ జనరేట్ చేసావు, ఆ స్లాప్ అవతలాడు మొహం మీద కొట్టావు అనే స్టెప్ పోవాలి. యువర్ ఎంటైర్ జాబ్ ఇస్ టు డీస్లాప్ దట్ థింగ్, వాట్ ఎవర్ స్లాప్ ఇట్ జనరేట్. సో ఇదివరకు నువ్వు బై హ్యాండ్ రాస్తే ఎక్స్ అమౌంట్ ఆఫ్ టైం పట్టేది, ఇప్పుడు x/10 టైంలో స్లాప్ వస్తుంది. నువ్వు అట్లీస్ట్ x/5 టైం స్పెండ్ చేసి దాన్ని డీస్లాప్ చేయి. ఒక 2-3 ఐటరేషన్స్ వెళ్ళి కొంచెం చేస్తే డీస్లాప్ చేసి పెట్టు. సో నెట్ ఇన్స్టెడ్ ఆఫ్ x time you should still take like 2/3 of x or whatever, and you can justify that saying, see, this produces slop, it is not maintainable code, I need to deslop. దీనికి నువ్వు ఎన్ని రకాల గార్డ్ రైల్స్ పెట్టుకుంటావు పెట్టుకో, నీ ఇష్టం. బట్ ultimately you are accountable for putting out code that others can review reasonably, or you should give them the tools to say, or spend 10 minutes with them, bring them up to speed. Because I think the biggest thing here is హ్యూమన్ థాట్ బ్యాండ్విడ్త్. ఇప్పుడు మనం ఎంత ఆలోచించగలం,
ఆర్ మనం ఎంత అబ్జర్వ్ చేసుకోగలం అనేదే బాటిల్ నెక్. దట్ ఇంప్లైస్ లైక్ కోడ్ రివ్యూస్, ఎవ్రీథింగ్ ఎల్స్. సో దట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్. అండ్ ఈ ఆర్ యూ జస్ట్ టేక్ అ కాల్ టు సే మా కంపెనీ ఇస్ స్లాప్ ఫెస్ట్, స్లాప్ ఫ్యాక్టరీ, వీ డోంట్ కేర్, ఏదో ఒకటి చేస్తాం. అండ్ అట్లీస్ట్ అప్పుడు నీ టెస్ట్స్, ఫంక్షనల్ టెస్ట్, ఏదో ఒక ఈవాల్స్ ఏదో ఒకటి కరెక్ట్ గా రాసుకుని జస్ట్ టేక్ దట్ కాల్ అంతే. లైక్ మేబీ దట్స్ ద వే టు గో, ఐ డోంట్ నో. బట్ I think at least big tech or like, you know, any places where stakes are high, money is involved, scalability is high, I think you need very strong expert oversight on these things. Lepothe they just like take you to hell. And Exactly. Yeah. Interesting times. Yeah. Totally wrong on multiple aspects. అంటే నీకు రాంగ్ అవటం కొత్త ఏం కాదు. నువ్వు యువర్ అదే రాంగ్ నేను మహర్షి గారు you are, I mean, but this time I am also wrong about the whole thing. I am completely wrong. Yeah, happy to be wrong actually. And we don't know how things morph. Ippudu like maybe Ilya Sutskever ఏదైనా గొప్పగా చేయొచ్చు అదంతా. బట్ ఐ థింక్ ఫండమెంటలీ వీటి మూర్ఖత్వం చూసిన తర్వాత నాకు ఒక ఆనందం వస్తుంది అనమాట. ఇవి మూర్ఖత్వం అసలు, లైక్ హౌ డిడ్ వి థింక్ దట్ దీస్ థింగ్స్ విల్ జస్ట్ లైక్ సమ్హౌ జనరల్లీ లైక్ థింక్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనేది. So I'm happy. But happy that I mean we are selfishly happy, but at the same time hopefully the IPO and at least capture some upside before everybody in the world realizes the gig anmada. Yeah. అదే బట్ అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ యువర్ ఫేవరెట్ బోరిస్ అండ్ లైక్ Anthropic folks are all like multi-centi millionaires and like, you know, multiple folks at OpenAI. So I think their job is done, but we'll see. But again, yeah, see you in few weeks or months. few weeks. Yeah. Okay, Ravi. Okay, bye. All right, bye.